సీత, ఎక్కడున్నావు? కాఫీ తీసుకురా, ఆఫీస్కి వెళ్ళాలి. సీత, టైం అవుతుంది సీత. సీత, 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 ఎక్కడికి వెళ్ళింది సీత? ఏంటి సీత, ఇక్కడేం చేస్తున్నావు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకండి? కనిపించకపోతే టెన్షన్ ఉండదా? కాసేపు కనిపించకపోతేనే ఇంత టెన్షన్ పడతారా? ఊపిరి పీల్చడం కాసేపు ఆపితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా, ఇది అంతే. అయినా ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. నువ్వు రోజు నాకు ఎదురు రావాలి కదా. ఇలా వచ్చేస్తే ఎలా సీత? ఏంటండి మీరు? రోజు నేను ఎదురొచ్చి కనిపించాలనుకుంటే ఎలా? నేను లేకపోయినా మీ పనులు మీరు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఎందుకంటే రోజులెప్పుడూ మనం అనుకున్నట్టే నడవు కదా. ఈరోజు ఉన్నవాళ్ళం రేపుండాలి అని రూల్ లేదు. ఉంటామన్నా నమ్మకం లేదు. సీత, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఎందుకండి అంత టెన్షన్ పడతారు? నేనేదో మామూలుగా అన్నాను. ఎలా అన్నా నువ్వు మాట్లాడేది తప్పు. మీరు నా మీద ప్రేమతో కోపడుతున్నారే కానీ నిజం ఒప్పుకోలేకపోతున్నారు. ఏంటా నిజం? జీవితం ఒక నీటి బుడగ లాంటిది. అదెప్పుడు పగిలిపోతుందో తెలీదంటారు కదా. అసలు మనిషి ప్రాణం పోవడం ఎంతసేపు చెప్పండి? సీత, ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? జీవితం అంటే అన్నీ మాట్లాడుకోవాలి, అన్నీ నమ్మాలి, ఎన్నో భరించాలి. అదే కదా జీవితం. ఏమో, ఈరోజు బాగుండి నేను రేపు లేకుండా పోవచ్చు. అప్పుడేం చేస్తారు? నీ ప్రాణం పోవడానికి ఒక్క నిమిషం ముందు నేను వెళ్ళిపోతాను సీత. ఏమండి? అవును, మరి నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావు? నీకు కూడా నేను ఉండాలి కదా. ఛీ, అలా పిచ్చిగా మాట్లాడకండి. బాధేస్తుంది కదా, మరి నాకు కూడా అంతే. అలాగే బాధేస్తుంది. మనం ప్రేమించేవాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు ఏదైనా ఇలా అపశకునంగా మాట్లాడితే గుండెని కోసేసినంత బాధేస్తుంది. కాబట్టి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంత ప్రేమ పెంచుకున్న మీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానండి. ఆ దేవుడికి ఎందుకు మన మీదంత కోపమో తెలియడం లేదు. నా పరిస్థితి మీకెలా చెప్పాలి? సీత,